హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మా తోబుట్టులే. స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో 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 అండి. హలో అండి, నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గాజువాక అండి. గాజువాక నుంచి, వైజాగ్. అవునండి. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉంటారు? బాగున్నానండి. బాగున్నారా? ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫేనండి. హౌస్ వైఫ్. గతంలో కాల్ చేశారా? ఇదే ఫస్ట్ టైమా? కాల్ చేస్తానండి. చాలా సార్లు కాల్ చేశాను. 9th టైము అదే విన్ అయ్యాను. కానీ ఇప్పటికి వచ్చి శారీ పంపించలేదు, అడ్రస్ తీసుకోలేదు. ఇంతకు ముందు కూడా కాల్ చేసి చెప్పానండి. ఓకే, మీరు ఆల్రెడీ కాల్ చేసి చెప్పారుగా. ఆ, మరి 1 డేలో ఎలా వస్తుందండి? కొంచెం టైం ఇవ్వాలి కదా. మీ డీటెయిల్స్ తీసుకోలేదు అంటున్నారా? ఓకే, ఏప్రిల్ 23 గెలుచుకున్నాం. ఓకే, డన్. ఏప్రిల్ 23 మీరు గెలుచుకున్నారు కాబట్టి మీరు హోల్డ్లో ఉంటే మా వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. పీసీఆర్ మీ డీటెయిల్స్ తీసుకోండి ఒకసారి, ఫోన్ నెంబర్, డీటెయిల్స్. మీరు ఆల్రెడీ విన్ అయ్యారు కాబట్టి మనం నెక్స్ట్ వాళ్ళకి ఆప్షన్ ఇద్దాం. ఇప్పుడు తీసుకుంటారు, ఏం కాదు. మేబీ నిన్న కాల్ కట్ అయిపోయి ఉంటుంది కదా. మీ డీటెయిల్స్ తీసుకున్నాక ఒక 10 to 15 డేస్ మధ్యలో వచ్చేస్తుంది. ఓకేనండి? ఓకే, బాయ్. మన నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. నెక్స్ట్ కాలర్ చూసే ముందు నిన్న విన్నర్స్ ఎవరున్నారో చాలామందికి టెన్షన్గా ఉంది కదా. వాళ్ళని నేను మధ్యలో అనౌన్స్ చేస్తాను ఒకసారి, ఎవరు వచ్చారు విన్నర్స్ అన్నది. సో నెక్స్ట్ కాలర్ని తీసుకుందామా? హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎక్కడి నుంచి? కాకినాడ డిస్ట్రిక్ట్ అండి. ఒకసారి కరీంనగర్, కాకినాడ. ఓకే, కాకినాడలో ఎక్కడ మీది? రామవరం అండి. రావులపాలెం. అందుకే నాగలక్ష్మి గారు అంటే రావులపాలెం గుర్తొచ్చింది. మరలా నేను రామవరం అండి. రామవరం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయింది. అవునండి. ఓకే, నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం లేదండి, ఇంకేమనుకోవట్లేదు. ఏమనుకోవట్లేదు, ప్రస్తుతానికి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. అవునండి. ఓకే, వంటలు చేయడం వచ్చా? వచ్చింది. పాటలు పాడడం వచ్చా? అంత రాదండి. డాన్స్ చేయడం వచ్చా? పెళ్లి చూపులు అనుకుందాం, ఇది రిహార్సల్స్. వద్దండి. పెళ్ళి వద్దా? అప్పుడే వద్దా? చేసుకుంటాం కానీ మీరు రిహార్సల్స్ చేయొద్దండి. అప్పుడే వద్దు, కాకపోతే కావాలి. డిగ్రీ అయిపోయిందా? అవునండి. ఓకే, మరి నెక్స్ట్ మరి పెళ్లి కోసమే చూస్తారు కదా. ఏమైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? ఇంకా ఏం అనుకోలేదండి, జాబ్ ట్రై చేస్తాను. ఏం ఇంట్రెస్ట్ మీకు? ఏం ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలనేది ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏదైనా బిజినెస్ పెడదామని, లేదంటే జాబ్ చేద్దామని, వద్దు పెళ్లి చేసుకుని పిల్లలకి అందామని, లేదు ఇంకేదైనా కుకింగ్ చేద్దామని. జాబ్ ట్రై చేద్దాం. జాబ్లో ఏ కేటగిరీ? అంటే కొన్ని ఉంటాయి కదా మీకు ఇంట్రెస్ట్. అంత అలా ఏం లేదు, ఏది వచ్చినా పర్లేదు, శాలరీ వస్తే చాలు. అవునండి. అంతేనా? ఓకే, కుకింగ్ బాగా చేస్తారు అయితే? ఏది బాగా చేస్తారు స్పెషల్గా? బిర్యానీ చేస్తానండి. బిర్యానీ అందరూ బాగా నేర్చేసుకున్నారు. అంతకుముందు బిర్యానీ చాలా కష్టం ఉండదు, ఇప్పుడు బిర్యానీ చాలా ఈజీ అయిపోయింది. అంతేనా? అవునండి. ఓకే, సరే అయితే మరి ఒక పాట పాడితే మనం క్వశ్చన్లోకి వెళ్దాం. సరే అండి. నిద్ర పోతున్న రాత్రి నెమ్మదిగా రూటికి చేరిన గుంపల నదిగా నల్లమాయనదిగా నల్లమామనదిగా ప్రియురాలి జాడ చెప్పరే మరి అందరిని ఇలా వెంటపడి అడగాల సరదాగా ఎదురైతే సరిపోదా తానే తానన. అంతే మేడం. అంతే. అసలు పోయం చెప్పినట్టు 2 లైన్లు చెప్పేసి పక్కన పెట్టేశారు. 2 లైన్స్ కన్నా ఎక్కువ పాడాం, కానీ వాయిస్ బాగలేదు, లేకపోతే బాగా పాడడం. మీకు ఇష్టమా పాటలు పాడడం? లైట్ గా అంటే వింటారా? బాగా వింటారా? వింటామండి. ఫేవరెట్ హీరో ఎవరు?
అల్లు వచ్చినాయి. అల్లు అర్జున్. మరి పుష్ప 2 ఎలా అనిపించింది? బానే ఉంది. బాగానే ఉందా బాగుందా? బాగుంది. బాగుంది. ఓకే సరే అయితే మిమ్మల్ని ఇంకా నేను ఇబ్బంది పెట్టను, మీకోసం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. కొంచెం ఈజీగా అడగండి. ఇప్పుడు చాలా సార్లు ట్రై చేసి చెప్తున్నాను. ఇన్నిసార్లు ట్రై చేసిన తర్వాత కూడా మీరు కొత్తగానే మాట్లాడుతున్నారు. ఓకేనా? సరే అయితే ఈజీగానే అడుగుతాను. క్వశ్చన్ వచ్చేసి, ఇండియాలో మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? ఇండియాలో మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరు? కొంచెం క్లూ అనమాట. చాలా కష్టం. అసలు ఫస్ట్ ట్రై చేయట్లేదు. ఎన్నికల కమిషనర్ చెప్పండి. కొన్ని పేర్లు చెప్తే అవి కాదు, ఇంకొక పేరు ఏదో ఒకటి చెప్పడానికి ఉంటుంది. ఆల్రెడీ టైం స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. క్లూ ఇవ్వండి మేడం. అసలు ఏం చేస్తారు? క్లూ చెప్పాలంటే ఒక జెంట్, మేల్. అది కాదు. కమిషనర్ పేరు అమ్మాయా అబ్బాయా అన్నది ఒక డౌట్ వస్తుంది కాబట్టి నేను ఆ అబ్బాయి అని చెప్పాను. అందులో ఒక డైరెక్టర్ పేరు కూడా వస్తుంది, సగం. హలో నాగలక్ష్మి గారు. ఓకే మీ కాల్ కట్ అయింది, టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో. హలో నమస్తే అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రమాదేవి అండి. రమాదేవి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు నుంచి. ఎలా ఉన్నారు? ఏంటి ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడం, గతలో చేసినట్టున్నారు? చేసామండి, చాలా సార్లు చేసాము. నవంబర్లో విన్ అయ్యాములే. ఓకే నవంబర్లో విన్ ప్రోగ్రామ్ బిగిన్ అయినప్పుడు కలిసింది. తర్వాత చేస్తున్నాం కానీ కట్ అయిపోతుంది, లైన్ లో ఉంటాం, అలా జరుగుతుంది. అయ్యో. ఓకే రమాదేవి గారు. పద్మ గారండి. బాగున్నానండి. ఓకే ఏంటి ఎండగుందా, వర్షాలు పడుతున్నాయి, ఎలా ఉంది మీకు? వర్షాలు పడుతున్నాయండి. బాగా ఎక్కువ పడుతున్నాయా? బాగా పడుతున్నాయి. ఎందుకు అసలు మే నెలలో ఎండలు ఎక్కువ ఉండాలి కానీ వర్షాలు ఎక్కువ ఉన్నాయి మనకి? అంటే ఋతుపవనాలు వచ్చినాయి అని చెప్తున్నారు కదా. అవును. అది కూడా కాక బాగా మార్చి నుంచి ఎండలు వచ్చాయి, ఇప్పుడు పడుతున్నాయి అన్నమాట. అవును ఫస్టే ఎండలు వచ్చేసినాయి. మార్చిలో బాగా ఎండలతో ఇబ్బంది పడ్డాం కదా. అంతా ముందుకెళ్ళిపోతుంది కాలం. అవును కాలము మారిపోయి ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇది వరకు ఏప్రిల్ మే జూన్, ఇప్పుడు అలా బాగా అసలు రోడ్డు పగిలే ఎండలు కాస్తాయి. అసలు ఈ ఇయర్ రోహిణి కార్తికి ఎండే లేదు, వర్షాలు పడినాయి అందరికి. మన రోహిణి కార్తి డేట్ మార్చుకోవాలి, ముందుకు పంపించాలి. అవును అలాగే జరుగుతుంది, కాలం కూడా మారిపోతుంది. అవును. ఏంటి వేసవికాలం కదా, మరి పచ్చళ్ళు అవన్నీ పెట్టేశారా? పెట్టామండి. ఏమేమి పెట్టారు? తక్కువే తింటుంటాము, మామిడికాయ టమాటా అలాంటివే కానీ అన్ని పచ్చడి నేను ఎక్కువ కూరలే చేసుకుంటుంటాం. ఎక్కువ కూరలు తక్కువ పచ్చళ్ళు, ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే కారం పచ్చళ్ళు అవి వాడుకోవడానికి కావాలి కండి, అవి చేసారు. వడియాలు అవి పెట్టమండి. వడియాలు పెట్టరా? మీకు గుంటూరులో కానీ ఇప్పుడు అంత శ్రమ పడలేకపోతున్నాం. రెడీమేడ్ వచ్చేస్తున్నాయి కదా ఈజీగా. అవును అయినా వాడలేదులేండి, మనం ఆయిల్ కొంచెం తగ్గిస్తే మంచిదిలే అనుకుంటున్నాం. ఓకే అందుకే ఇంకా అవి కూడా తగ్గించారు. అవునవును. ఓకే సూపర్ అండి, అసలు మామూలు కాదు. ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి తింటుంటే సరిపోద్ది. అబ్బా ఫ్రూట్స్ లాంటివి తింటే చాలా బెటర్. అవును. ఏంటి మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటి? మ్యాంగో అండి. మ్యాంగో. మరి కుమ్మేస్తున్నారా డైలీ? మా చెట్టు ఉందండి. అదే అందుకే ఇంకా డైలీ పెరుగన్నంలో తింటారా, నార్మల్గా కూడా తింటున్నారా? పెరుగన్నంలో తిందండి, నార్మల్గా తింటాం. నార్మల్గానే. అసలు చాలా మందికి మ్యాంగో అంటే పిచ్చి, అందులో పెరుగన్నంలో తింటాం ఇంకా పిచ్చి. బాగా ఇష్టంగా తింటా నేను పెరుగన్నంలో. ఏంటో మరి నాకు అరటిపండు అలవాటు అండి. లేదు ఊరికనే నార్మల్గా తింటారు. తినకూడదు, కాకపోతే నాలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు. పెరుగన్నం మామిడికాయ అంటే పొట్ట పట్టదు, తినాలనిపిస్తుంది. అవునవును పెరుగన్నం మామిడికాయ కాదు. అవును నాకు చాలా ఇష్టం. ఈ ఇయర్ చాలా తక్కువ తిన్న ఫీలింగ్. అయ్యో మీరు కూడా పంపించాలా పద్మ గారండి మామిడికాయలు? ఎలానా ఏంటండి?
మీకు కూడా వచ్చే సంవత్సరం పంపిస్తాం. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా పిచ్చి, నేను ఏమి ఎక్కువ తినగానే ఒక్క మామిడి పండు పెరుగన్నం చాలు నాకు, అసలు ఫుడ్ ఎక్కువ వద్దు. అవును, అందులో నేచురల్ గా బండిని అంటే ఇంకా బాగుంటాయి కదా. చాలా టేస్టీగా ఉంటాయి. అవును మందులు లేకుండా బండిని అంటే అవును. బాగుంటాయి. ఇక్కడ మాకు అన్ని పైకి కలర్ కనిపిస్తే లోపల పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉంటాయి. అవునవును. ఈ మామూలుగానే ఒక గోతం మీద పెట్టి దాని మీద పైన ఏదన్నా లుంగి మిక్కేసి పండేయటం, లేకపోతే ఒక టపాల్లో పెట్టి మూత పెట్టి పండేయటం. మామూలుగా మందులు అవి కొట్టం కదా. అవును అవును ఉమ్. అవును బాగుంటాయి. మరి ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏదైనా ఒక టిప్ చెప్తారా? కోస్తే తగలదు, కొడితే పగలదు ఏంటండి? కోస్తే తెగదు, కొడితే పగలదు. ఉమ్. లైటా, లైటింగ్? కాదండి, నేను ఒక పొడుపు అడిగా. కోస్తే తగలదు, కొడితే పగలదు. ఏంటండి దానికి, ఏదైనా తినే ఐటమా లేకపోతే మనం ఉపయోగించే వస్తువా? మనం నడుస్తుంటే మన ముందు వచ్చింది. నీడ, నీడ. అవును. నేను విన్నయ్యా. నెక్స్ట్ ఇయర్ మామిడి పళ్ళు, నెక్స్ట్ ఇయర్ మామిడి పళ్ళు. అవును అవును, నాకు మామిడి పళ్ళు చాలా, ఏమొద్దు ఇంకొద్దు. అలాగే అలాగే. నెక్స్ట్ మీకోసం నేను కూడా ఈజీగా క్వశ్చన్ అయితే అడుగుతా, అడగండి. పక్కన ఎవరుంటే కాస్త హెల్ప్ చేయమని చెప్పండి. అలాగే. ఓకే, ఈజీ క్వశ్చన్ వచ్చేసి, ఎవరో చాలా మంది ఉన్నట్టున్నారు అందుకే ఈజీగా అడుగుదాం అనుకుంటున్నా. ఫోన్ లోనేనండి ఈజీగా, అంటే అది ఫోన్ చూస్తున్నాను కదా. అయ్యండి టీవీలో అట్లా ఫోన్ లోనే పెట్టుకొని చూస్తున్నాను. ఫోన్లో యూట్యూబ్లో చూస్తున్నారా? మరి అదేనండి. ఏం కాదు, అయినా పర్వాలేదు, క్వశ్చన్ ఈజీగానే అడుగుతాను నేనైతే. క్వశ్చన్ వచ్చేసి, భారత మొదటి రాయబారి ఎవరు? భారత మొదటి రాయబారి. మీ పక్కన ఎవరైనా ఉంటే హింట్ ఇమ్మని చెప్పండి త్వరగా. కొంచెం ఇంటియండి. భారత మొదటి రాయబారి. ఒకసారి పక్కన వాళ్ళు ఎవరైనా అడగండి, వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్పకపోతే నేను మీకు సపోర్ట్ చేస్తా. ఎవరు వాళ్ళు తెలుసు? రీచెట్ వర్మ అండి. భారత మొదటి రాయబారి. రీచెట్ వర్మ కాదు, అండి. ఇంకొక పేరు చెప్పమానండి, పక్కన ఉన్నారుగా. ఎవరు? క్లూ అండి. ఏం పేరు చెప్పారు మీరు, ఒకసారి చెప్పండి మరలా. రీచెట్ వర్మ అన్నాను. రీచెట్ కాదు, ఆ టీచర్కి ఇంకొక పేరు వస్తూ ఉంటుంది, దాన్ని మనం ఎక్కువగా కాశ్మీర్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ పదాలని. నెక్స్ట్ టైం మరలా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే టైం అయిపోయింది, మన నెక్స్ట్ కాలర్ ఉన్నారు చూసేద్దాం. హలో హలో, ఎవరో కాల్ కలిసింది, మిక్స్ అయిపోతున్నాయి అందరు కాల్స్, అందులో వాయిస్ రావట్లే బయటికి. హలో హలో, మీ కాల్ కలిసింది కానీ మీ వాయిస్ రావట్లేదు. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో హలో హలో, నమస్తే అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపించట్లేదు, కాల్ కట్ అయిపోవచ్చు మేబీ. హలో హలో, నా వాయిస్ మీకు వినిపిస్తే కనుక హాయ్ హాయ్ అని చెప్పండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా వాయిస్ వెళ్ళట్లేదు పాపం వాళ్ళకి, వాళ్ళ వాయిస్. రేపు చేస్తలేదు, మళ్ళీ చేస్తలేదు, ఇల్లు పడతలే, మబ్బు పట్టింది బాగా. నెక్స్ట్ కాలరేనా అంతకుముందు మాట్లాడిన వారా? హలో హలో, అక్కడ మబ్బు పట్టింది, అసలు వినిపించట్లేదు. కాస్త మబ్బు పోతే ఏమన్నా వాయిస్ వస్తుంది బయటికి. ఎవరికో కాల్ కలవట్లేదు, కలిసింది కానీ వాయిస్ రావట్లేదు, నా వాయిస్ మాత్రం వినిపిస్తుంది. హాయ్ అండి, మీకైతే కాల్ కలిసింది కానీ కనెక్ట్ అవ్వట్లేదు. నాకు వాయిస్ అయితే వినిపించట్లేదు. హలో హలో మేడం, నమస్తే అండి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఓకే డన్. మీ పేరు? శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మరి కాకినాడ డిస్ట్రిక్ట్ అండి. కాకినాడ డిస్ట్రిక్ట్లో ఎక్కడ? మాది జగ్గంపేట మండలం. జగ్గంపేట మండలం. ఓకే, శ్రీలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ మేడం. ఖాళీ అంటే ఇంట్లోనేనా? మేడం. పెళ్ళి అయినట్టా అవనట్టా? ఇంకా లేదండి. ఇంకా లేదు, సెర్చింగా? అవును మేడం. ఓకే, ఎలాంటి వరుడు కావాలి? మంచోడు కావాలండి. అందరూ అదే అడుగుతారు. మంచోళ్ళ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా మనకంటూ కొన్ని,
హైటు, పర్సనాలిటీయో, కలరు, శాలరీ, వెనకాల కారు, ఇంకా సంసం. మీ కళ ఎలా అనిపిస్తుంది? ఎలాంటి వాడు కావాలి? హీరోలోకి వెళ్దాం. హీరోలో ఎలాంటి వాడు వరుడు కింద కావాలి? నాని. పర్లే చెప్పండి, నేను ఎవరికి చెప్పను. నాని అండి. నాని లాంటి వాడు కావాలా? ఓ, ఫేవరెట్ హీరో నానినా? అవునండి. దొంగ చెప్పట్లేదు అసలు బయటికి. నానిలా అంటే పర్వాలేదు, బాగుంటాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. స్మైల్ బాగుంటుంది. సరే నేను చెప్పను కానీ మీరు చెప్పండి నాని గురించి. బాగుంటుందండి. ఏం బాగుంటుంది? నేచురల్గా ఉంటుంది. న్యాచురల్గా నటిస్తాడు. ఇంకా ఇంకా అంటే నాని మూవీస్ అన్నీ చూసారా? మ్యాక్సిమం కొన్ని చూస్తాం. కొన్ని చూస్తారు. రీసెంట్గా హిట్ 3 వచ్చింది, చూసారా? చూసాను. మరీ అంత కురియల్గా ఉన్నాడు ఏంటండి? అవును. అనిపించిందా మీకు? కానీ లుక్ బాగుంది కదా మేడం. లుక్ బాగుంది, డిఫరెంట్ లుక్ బాగుంది. కాకపోతే మరీ మనుషులు చంపేస్తే అంటే కాస్త కష్టంగా అనిపిస్తుంది చూడడానికి. అవునండి, కానీ లుక్ వైజ్ బాగుంది. లుక్ వైజ్ బాగున్నాడు. ఓకే, శ్రీలక్ష్మి గారు వంట కుకింగ్ బాగా చేస్తారా? చేస్తాను. ఏంటి స్పెషల్గా ఏం చేస్తారు? స్పెషల్స్ ఎలాంటివి చేస్తారు? వెజ్ ఎక్కువ వాడతాం. వెజ్లో ఆమ్లెట్ మాత్రం ఆమ్లెట్ అట్లా తింటారా? ఆమ్లెట్ ఒకటి వచ్చని చెప్పొద్దు. నెక్స్ట్ వెజ్ ఎక్కువ, నాన్ వెజ్ తక్కువ. నాన్ వెజ్ తక్కువ. వెజ్లో ఏం స్పెషల్ చేస్తారు మీరు? మీరు వెజ్ చేస్తే మొత్తం కర్రీ అయిపోవాలి ఆ రోజు. ఉడకడం, మిల్ మేకర్. ఓకే, మిల్ మేకర్తో బాగానే చేస్తారు అయితే. ఓకే అండి. ఆమ్లెట్ బాగా చేస్తారా? ఓకే, డన్. సరే అయితే ఇప్పుడు ఒక పాట పాడుతున్నారా నాని సినిమాలోంచి? సాంగ్స్ ఏం కాదు. అయితే డాన్స్ చేసినా మాకు ఓకే. మీకు కనిపించదు కదా. నేను చూస్తా ఆ కళ్ళతో. నాకు ఇంకొక కళ్ళు ఉంటాయి, నేను అక్కడే ఉన్నాను, మీ దగ్గరే ఉన్నాను. అందుకే సాంగ్ పాడమన్నది. నెక్స్ట్ టైం పడతానండి. అయితే ఇప్పుడు అయితే నెక్స్ట్ టైం క్వశ్చన్ అడిగేదా? వద్దు, ఇప్పుడు ఈసారి గెలవండి, నెక్స్ట్ టైం నేను శారీ పంపిస్తా. ఏంటండి? ఈసారి క్వశ్చన్ అడుగుతా, ఆ ఆన్సర్ నేను నెక్స్ట్ టైం చెప్తారు కానీ అప్పుడు శారీ పంపిస్తాను. అబ్బా కాదండి, ఎన్నోసార్లు ట్రై చేస్తే కాదా? నేను కూడా అలా వెయిట్ చేస్తున్నప్పుడు నా కోసం ఒక పాట పాడాలి కదా. పొడుపు కథ అడుగుతాను మిమ్మల్ని. అడగండి. 2 సార్లు పొమ్మని, ఒకసారి రమ్మనేది. 2 సార్లు పొమ్మని, ఒకసారి రమ్మనేది. ఏది? గోంగూర? రీసెంట్గా నేను చూసా. 2 సార్లు పొమ్మని, ఒకసారి రమ్మని. గోంగూర, గోగోరా రా. ఇది నేను చెప్పేసాను ఈజీగా. చాలా బాగా. ఓకే, నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేస్తా అయితే. కొంచెం ఈజీ కదండి, మూవీకి సంబంధించి కాకపోతే. నేను నాని సినిమాలో పాట పాడమంటే పాడలేదు, మీకు మాత్రం మూవీలో చాలా ఈజీగా అడగాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఇప్పుడు క్వశ్చన్ ఈజీ, మీరు ఏదైనా ఇప్పుడు పాడతాను వెంటనే. ఇప్పుడు క్వశ్చన్ ఈజీగానే, క్వశ్చన్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. నాది హామీ. చూడండి ఇప్పుడు, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది? ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది? తెలుగు. ప్రపంచంలో? ప్రపంచం మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. తెలుగు రాష్ట్రాలు అంటే మన తెలంగాణ, ఆంధ్రాలో అంటే తెలుగు. ఇంగ్లీష్. నెక్స్ట్ హిందీ. ఇంకా హిందీ మేడం, కాకపోతే ఇంకా ఇంకా ఉన్నాయి లాంగ్వేజెస్, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ మధ్య నేర్చుకుంటున్నారు అందరూ. ఉర్దూ, సంస్కృత్ కాదు, ఇప్పుడు చెప్పినవన్నీ కాదు. నెక్స్ట్ తమిళం కాదు. మన ఇండియా లాంగ్వేజ్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్ లాంగ్వేజ్. అదర్ కంట్రీస్ లాంగ్వేజ్ యాడ్ అవుద్ది ఇందులో. అదర్ కంట్రీ. మన ఇండియాలో లాంగ్వేజెస్ అయితే కాదు, మన ఇండియాలో అయితే హిందీ అవుతుంది. అదే ప్రపంచం మొత్తంలోని మన తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటే ఇంకే చాలా హ్యాపీ, కానీ కాదు. అలాగని హిందీ కూడా కాదు. మరొక లాంగ్వేజ్ ఉంది, అది వేరే కంట్రీ పేరుతో ఒక లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్ మనం ఇక్కడ నూడిల్స్ తింటూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు, దానికి సంబంధించిన లాంగ్వేజ్ అనమాట. ఇప్పటికీ మీ క్లూ అర్థమై ఉంటుంది, బట్ టైం అయిపోయింది. నేను క్లూ ఇచ్చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూద్దాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
చిత్తూరు అండి. నేను చేశాను కదండి. చిత్తూరు. అవునండి. గతంలో కాల్ చేశారుగా. నిన్న చేశాను కదండి. ఓడిపోయాను. నిన్న ఓడిపోయారా? నిన్నే కాల్ కలిసింది మీకు? తప్పు ఓడిపోయానండి. అయ్యో, ఆన్సర్ తెలిసి ఓడిపోయారా తెలియక ఓడిపోయారా? తెలియక ఓడిపోయానండి. తెలియక ఓడిపోయారా? అవునండి. ఏం క్వశ్చన్ అడిగారు నిన్న? నిన్న అదే అండి, మహాభారతంలో అదే ఖండాలు ఉంటాయి కదండి, ఎన్ని? ఓకే, ఇప్పటికైనా ఆన్సర్ తెలిసిందా? తెలుసు, తెలియకండి సరిగ్గా. వినలేదు మీరు? అవునండి. అయ్యో, సేమ్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను ఇవాళ. మీకు తెలియదు అన్నారు కదా, ఇంకా క్వశ్చన్ మార్చేస్తాను అయితే. ఓకేనా? క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుందండి, అసలు ఎవరు కష్టంగా ఉంటుందని చెప్పారు. ఈ క్వశ్చన్ మీరు కూడా చదివేస్తున్నారు తెలుసా? అదే అండి, నా వరకు వచ్చే వరకు కష్టం మర్చిపోతుంటాను. అయ్యో, అసలు ఏమి లేదు, కాల్ కలిసేటప్పటికి కాస్త టెన్షన్లో మనం మర్చిపోతాం అంతే. ఓకే, విజయలక్ష్మి గారు ఏం చేశారు వాళ్ళ స్పెషల్స్ ఇంట్లో? గోంగూర పప్పు అండి. గోంగూర పప్పు. అవునండి. ఓకే, సూపర్. అసలు ఎలా ఉంది క్లైమేట్ మీకు? వర్షం పడుతుందా లేదంటే కాస్త ఎండగా అట్లా ఉందా? లేదు, ఎండ లేదు, మబ్బులాడుతుందండి. మబ్బుగా ఉంది. అవును. ఇలా ఉండవే బెటరా? చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఎక్కువ వర్షం పడినా తట్టుకోలేం, ఎక్కువ చలి వేసినా తట్టుకోలేం, ఎక్కువ ఎండ వచ్చినా తట్టుకోలేం మనం. మనకు వద్దన్న టైంలో అవే వస్తాయి. ఎండ అయిపోయింది, ఇప్పుడు వర్షాలు, బయటికి వెళ్ళటానికి ఉండదు, ఎండ వచ్చినా వెళ్ళటానికి ఉండదు. ఈ 3 కాలాలు మీకు ఏదంటే ఇష్టం? చలికాలమా, వేసవికాలమా, వర్షాకాలమా? చలికాలం బాగుంటుందండి. చలికాలం బాగుంటుంది. డే టైం పనులు చేయొచ్చు, నైట్ టైం వేస్తే చలేస్తుంది. బ్లాంకెట్లు కప్పుకొని పడుకోవచ్చు, కావాలంటే ఏం లేదు, రగ్గులు వేసుకోవచ్చు, 2-3 రగ్గులు. అందుకని మీకు ఇష్టం. ఓకే, సరే అయితే. మరి ఏంటి ఇప్పుడు ఏమైనా పాట పాడుతున్నారా లేకపోతే ఏంటి టిప్ చెప్తున్నారా? టిప్ చెప్తానండి. ఏంటి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది కదండి, అది తగ్గాలంటే జీలకర్ర ఉంటుంది కదండి, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని బాగా మరిగించి 1/2 గ్లాస్ అయ్యే వరకు మరిగించి తాగితే కడుపు గ్యాస్ట్రిక్ తగ్గుతుందండి. ఓకే, చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఎవరైనా సరే జీలకర్ర వేసి వాటర్ బాగా మరిగించి ఒక గ్లాస్ని 1/2 గ్లాస్ చేసి ఆ వాటర్ కనుక తాగితే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. ఈవినింగ్ టీ టైం బదులు ఇది తాగండి, చాలా కంట్రోల్ అవుతుంది. రీసెంట్గా నేను కూడా ఇదే టిప్ విన్నా. టీ బదులు ఎలాంటివి తాగండి, చాలా బెస్ట్ అన్నారు. మీకు టీ కాఫీలు అలవాటు ఉన్నాయా? ఉందండి. టీనా కాఫీనా రెండునా? టీ తాగుతానండి, మార్నింగ్ ఈవినింగ్. ఈవినింగ్ వచ్చి టీ తాగుతానండి, పాలు తాగుతానండి. ఓకే, అవునా? సరే, మొత్తానికి టీ టైం ఏంటి పర్టికులర్గా ఒక టైం ఉంటుందా? ఎప్పుడైనా సరే తాగాలనిపిస్తే తాగేస్తారా? ఒక్కసారి. ఏ టైం తాగుతారు? మార్నింగ్ తాగుతానండి. మార్నింగ్ తాగుతారు, ఈవినింగ్ తాగరు? ఈవినింగ్ వచ్చి పాలండి. ఓకే, సూపర్. అసలు కాకపోతే మార్నింగ్ ఆ టీ తాగకపోతే పనులు ముందుకు జరగవు కదా. టీ అలవాటు అయిపోతే అసలు మందు కొట్టే వాళ్ళకంటే దారుణంగా తాగుతారు టీ తాగేది. అంత ఎక్కువ అలవాటు ఉంటుంది. ఒక్కసారి తాగుతారు. ఓకే, సరే. మీకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఉన్నారా? క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి? ఎవరు లేరండి. ఎవరు లేరు. ఓకే, సరే అయితే మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు అయితే? ఇదే టిప్పా కంటిన్యూ చేసేదా? ఇంకేమైనా ట్రై చేస్తారా? సాంగ్ పాడడం అట్లా? సాంగ్స్ రావా? సరే అయితే నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ చాలా ఈజీ. మీకు చాలా లక్కీగా ఒక క్వశ్చన్ వస్తుంది, మీరు ఈజీగా చెప్పొచ్చు ఆన్సర్ నాకు తెలిసి. క్వశ్చన్ వచ్చేసి, స్వర్ణ కమలం అవార్డు ఏ రంగంలో ఉన్న వారికి ఇస్తారు? అదేంటి అసలు స్వర్ణ కమలం అనేది ఏంటి? ఓ, పువ్వు దగ్గరికి వెళ్ళారా? ఓకే, డన్. అండ్ ఇంకో ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? స్వర్ణ కమలం ఈ పేరు విన్నారా? స్వర్ణ కమలం నేనేంటానండి, అవార్డు లేదండి.
ఆ పేరు అవార్డు కాదు, ఆ పేరు విన్నారా ఫస్ట్? నేను చాలా ట్రై చేసేస్తున్నాను మీతో. విన్నానండి. ఏంటది? సొంత కమలం అంటే ఒక ఫ్లవర్ అండి. అది కాకుండా ఇంకేంటి? ఫ్లవర్ని పక్కన పెట్టి మిగతా చెప్పరా? ఈ పేరు చాలాసార్లు విన్నారు. స్వర్ణకమలం అనేది ఒక సినిమా అండి. ఆ ఒక్కటి తప్ప ఫ్లవరు అంటే తిరుగుతున్నారు. ఫిలిం కూడా ఉందండి అదొకటి. మిమ్మల్ని విన్ చేయడానికి నా సాయశక్తిలా ట్రై చేశాను కానీ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. సో ఇవాళ టైం అయిపోయింది. కానీ 1 మినిట్ నిన్న ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే విన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం డ్రా తీద్దాం. డ్రా తీసి దాంట్లోంచి ఒకరిని విన్ చేద్దాం. డన్. రైట్. ఇందులో 2 చీటీలు ఉన్నాయి. నిన్న 2 విన్ అవ్వడం జరిగింది. సో ఆ 2లో ఒకళ్ళు మాత్రమే ఫైనల్. ఎవరి పేరు అనేది నాకు తెలీదు, మీ ఎదురుగుంటానే తీస్తున్నా. ఒక పేరు, ఒక చీటీ తీస్తున్నా. చాలా టెన్షన్గా ఉంది. నిన్న కాల్ చేసిన వాళ్ళు, విన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, టీవీ చూస్తున్నారు కదా, అందులో ఒకరికైతే కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. పేరు గుంటూరు నుంచి రాజీ కంగ్రాచులేషన్స్. సో చూసారు కదా, ఒకళ్ళు నిన్నటి వాళ్ళు అయితే విన్ అవ్వడం జరిగింది. ఇవాళ అందరూ ట్రై చేస్తారు కానీ ఎవరికి వర్కౌట్ కాలేదు. లాస్ట్ కాలర్ మాత్రం చాలా ట్రై చేశాను, చెప్తారనుకున్నాను. ఆమె ఫ్లవర్ అంటూ అక్కడే ఉండిపోయారు. ఒక సినిమా ఉంటుందన్న విషయం మర్చిపోయారు. స్వర్ణకమలం అనేది ఒక మూవీ అని చెప్తారేమో, అదే ఇది అని చెప్దాం అనుకున్నాను కానీ అసలు వర్కౌట్ కాలేదు. సో ఇవాళ టైం అయిపోయింది. మన విన్నర్స్ కూడా ఈరోజు ఎవరు లేరు, నాకు చాలా ఫీల్ అవుతున్నాను. సరే చూద్దాం నెక్స్ట్ టైం ప్రోగ్రాంలో ఎవరెవరు విన్ కాబోతున్నారు. ఆల్రెడీ విన్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఏం టెన్షన్ పడకండి, మీ శారీస్ త్వరలోనే రాబోతున్నాయి. కొంచెం టైం పడుతుంది, క్లైమేట్ బాగాలేదు కదా మనకు కూడా, సో అక్కడ మిస్ అవుతున్నాయి. కొంతమంది ఏమో అడ్రస్ మిస్ అయినాయి అంట, వాళ్ళే మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఏం కాదు, వచ్చేస్తాయి అతి త్వరలో. చూసారు కదండి ఇవాళ బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులు, స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.